అస్సలు తగ్గేదేలే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్కుతున్నా. నాన్న ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన తెలియకపోవడం ఏంటమ్మా? డైలాగ్ చెప్పు మోసారు మళ్ళీ ఏమన్నాడు? ERRIPUKAO ఎరుపుకో. ఆ పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా బాగా వినపడుతున్నా. ఏం చేస్తారు? చూడండి, పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికిన రప్ప ఏంది? రప్ప 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 నరికేస్తాం. దగా కుట్ర నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. అలా కాదురా ఎరుపు కూడా. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే నరుకుతాం. ఏం పొట్టేళ్ళు తలలు నరికినట్ట రప రప నరుకుతాను. మంచిది కదా. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? మనం అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఆ మనిషికి టీడీపీ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బాయి. మీకోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను, అడగండి. టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. నా ప్రోగ్రామ్ కి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ అవతారం చూసుకున్నావా? కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసినాం. నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయ్. వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ? అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడ ఉండవు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు, ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడు రా. మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు. నీకిద్దరు పెళ్ళాలతో సంసారం చేయడానికి టైం సరిపోతుంది. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉండవు. నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుగు తినొచ్చు. నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? ఒక పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. అక్కడికి వెళ్ళాక మీకు జంబలకడి జారుమేట కనబడుతుంది. మనం అయినా కానీ ఏదో మారలేడు అనుకుందాం, సంతోషపడదాం. అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళని సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతానావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. వాళ్ళకు లేని బాధ, నాకు లేని బాధ నీకెందుకు బాధ? మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రతి ఒక్కరి మీద అబాండాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం. నువ్వు వెళ్ళి దిండు తెస్తే కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చెయ్యాలి? అబ్బో వచ్చిందండి నీతులు రాని, నీ అమ్మ నీతులమ్మ కొత్తల్లా మడ్డయ్య. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో 200 ఇస్తా, నైట్ కొస్తావా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నువ్వు మొన్న పెళ్లికి వెళ్లి 4 చీరలు దొంగతనం చేసుకొచ్చావు. రైతుల బాధలు
ఈ ఆత్మహత్యలు మీకు కనపడటం లేదా? ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. అన్ని రంగాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ అన్నయ్య, సూపర్. రైతులకు న్యాయం చేయండి, రైతులకు మేలు చేయండి అని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొట్టుకుంటావా లేకుంటే క్యారెట్లు పెట్టుకుంటావా? అప్పులైపోతున్నాడు, రోడ్డు పాలైపోతా ఉన్నాడు, ఆత్మహత్యల బాట పడుతున్నాడు అంటే నీకు ఏ యాంగిల్స్ అంటే ఇష్టం? పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా? ఎటుపోతుంది రాజకీయం? ఏమవుతోంది? నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పిచ్చి మొఖం దానా? ఈ పరిస్థితి వచ్చుండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగానే ఇవ్వడం కాదు అరిటాకలా. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు. అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఆ ముక్కేంది, ఆ కళ్ళేంది, ఆ దరిద్రపు గొంతేంది? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎల్ఐసి పాలసీ తీసుకొని చస్తే డబ్బు వస్తుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నీ చిట్టి నడుమును చూస్తుంటే నాకు ఏదేదో అవుతుంది. రైతులు ఏడుస్తున్నారు. అదేరా బాబా, ఆ ఏదో ప్లాటిక్ టైం బట్టి మా బతుకులలో ఏడ్చినాయి. ఏం సమాధానం చెప్తారు? జై బాలయ్య. మీరు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలి అని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.